Hi friends, welcome to Charan Organic Soaps and Wax. Please subscribe my channel, like చేయండి, షేర్ చేయండి. టుడే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ సోప్ చెప్తున్నా అండి. చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, స్కిన్ మంచి గ్లో వస్తుంది. నెక్స్ట్ గోల్డ్ ఫేషియల్ లుక్ అయితే వస్తుందండి. చాలా బాగా రిజల్ట్ వస్తుంది. కిడ్స్కి అయితే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. వాళ్ళకైతే మనం వ్యాక్స్ పౌడర్ని యూజ్ చేయలేము కదా, కిడ్స్కి 12+ లోపు వాళ్ళకైతే బాగా రిజల్ట్ వస్తుంది. బట్ వీక్లీ 3 times 2 times అప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ అయితే సోప్ బేస్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే 100 grams సోప్ బేస్ తీసుకున్నా అండి. 100 grams సోప్ బేస్కి కస్తూరి పసుపు పౌడర్ 1/2 teaspoon, రైస్ ఫ్లోర్ 1/2 teaspoon, రోజ్ వాటర్ 1/2 teaspoon, బాదం ఆయిల్ 1/2 teaspoon ఇలా తీసుకున్నాను. అన్నీ 1/2 teaspoonలో తీసుకున్నాను. ఓకే, రైస్ ఫ్లోరు కస్తూరి పసుపు పక్కన పెట్టేసాను మిక్స్ చేసేసి. నెక్స్ట్ సోప్ బేస్ కూడా మెల్ట్ చేసుకుంటున్నాను. సోప్ బేస్ అనేది డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేయాలి. ఎనీ సోప్ బేస్ మీరు ఏ సోప్ ప్రిపేర్ చేయాలన్నా కూడా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేయాల్సిందే. అలాగే సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లో పెట్టుకొని పౌడర్ని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అని. ఇదైతే మాత్రం ఎవరైనా యూజ్ చేయొచ్చు. 1 year బేబీస్ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలకి అనుకోండి, మనం వ్యాక్స్ పౌడర్ని అప్లై చేయలేము. అది చాలా స్టిఫ్గా గట్టిగా పట్టేస్తుంది మన చర్మానికి. హెయిర్ రూట్స్తో సహా మొత్తం పెకిలిస్తుంది మనం వ్యాక్స్ పౌడర్ కానీ అప్లై చేస్తే. అదే కిడ్స్కి అనుకోండి, స్కిన్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళది. స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు, లేదా ఇచ్చింగ్ గట్ట వచ్చి వాళ్ళు బాగా ఇబ్బంది పడవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా సేఫ్గా ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ సోప్ అండి. ఇది మీరు 6 months వరకు కంటిన్యూస్గా యూజ్ చేయండి. టోటల్ హెయిర్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇంటేక్ కూడా మంచిగా వాళ్ళకి వాటర్లో కలిపేసి ఇవ్వడము ఇలా చేయండి. ఇంటేక్ వెళ్ళినా కూడా హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసి మనకి హెయిర్ రీగ్రోత్ని తగ్గిస్తుంది అనమాట. మన బాడీ మీద ఉన్నటువంటి హెయిర్ రీగ్రోత్ని తగ్గించి హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. ఏదైతే మనకి మెలనిన్ ప్రొడ్యూసింగ్ కానివ్వండి, కెరటిన్ ఉత్పత్తి కానివ్వండి, దీన్ని తగ్గిస్తుంది. తగ్గించడం వల్ల హెయిర్ రీగ్రోత్ అనేది తగ్గుతుంది. బాడీ వరకు తగ్గిస్తుంది మనకి. మళ్ళీ హెయిర్ అనేది తగ్గించడం వల్ల హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, సోప్ బేస్ మొత్తం నేను మెల్ట్ చేసుకున్నాను. సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసుకోండి, వాటర్లోనే పెట్టుకోండి బౌల్ని. ఓకే, ఇలా లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు చిన్న చిన్న ఉండలు కూడా ఉండకూడదు. మొత్తం సోప్ బేస్లో మెల్ట్ అయిపోవాలి. మనం వేసినటువంటి ప్రతి పౌడరు కూడా సోప్ బేస్లో మిక్స్ అయిపోవాలి. స్కిన్కి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఫేస్లో మంచి గోల్డ్ ఫేషియల్ లుక్ వస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఏదైనా కూడా ఒక 45 to 60 days యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిజల్ట్ వచ్చిందా లేదనేది దాని తర్వాత తెలుస్తుంది. ఓకే, బాదం ఆయిల్ 1/2 teaspoon, రోజ్ వాటర్ 1/2 teaspoon యాడ్ చేయండి. ఒకవేళ అడల్ట్స్కి అయితే విటమిన్ ఈని యాడ్ చేయండి. కిడ్స్కి అయితే స్కిప్ చేసేయండి. కిడ్స్కైనా యూజ్ చేయొచ్చు, బట్ వాళ్ళ స్కిన్ మంచిగా ఉంటుంది. అంటే అంతగా డ్రై అవ్వదు. నెక్స్ట్ పాలిపోయినట్టు ఏమీ ఉండదు. వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెష్గా ఉంటుంది. స్కిన్లో మంచి గ్లో ఉంటుంది. అందుకనే వాళ్ళకి స్కిప్ చేయమన్నాను అంతే. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మనకనుకోండి, అడల్ట్స్కి అనుకోండి, మనకు ఈ కొల్లాజెన్ లేయర్ లోపిస్తుంది. మనం ఇంటేక్ తీసుకునే ఫుడ్ వల్ల కానివ్వండి, వాటర్ వల్ల కానివ్వండి, కొల్లాజెన్ లేయరు, ఎలాస్టిన్ ఇవన్నీ లోపిస్తాయి. కాబట్టి మన స్కిన్ అంతా కూడా అందవికారంగా కనిపిస్తుంది. ఫేస్ మీద ముడతలు, ఈ లైన్స్ ఇవన్నీ వస్తాయి. పింపుల్ మార్క్స్
ఇవన్నీ రావడం వల్ల మనం విటమిన్ E యాడ్ చేయాలి అంతే.